తస్కారీ ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు. జాన్ 14th నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మల్టిపుల్ ఆడియోలో మనకి తెలుగు కూడా అవైలబుల్గా ఉండబోతుంది. గుర్రం పాపిరెడ్డి ఈ సినిమాని G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. జనవరి 16వ తేదీ నుంచి ఈ గుర్రం పాపిరెడ్డి మూవీ మల్టిపుల్ ఆడియోలో మనకి G5లో స్ట్రీమింగ్లోకి చేయబోతున్నారు. దండోరా ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. జనవరి 14వ తేదీ నుండి శివాజీ గారు మెయిన్లీడ్గా నటించిన ఈ దండోరా మూవీని అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్లో ఉంచబోతున్నారు. 120 బహదూర్ ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. జనవరి 16th నుంచి అమెజాన్ ప్రైమ్లో తెలుగు ఆడియోతో సహా ఈ మూవీని స్ట్రీమ్లో ఉంచబోతున్నారు. బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. జనవరి 12వ తేదీ నుండి స్ట్రీమ్లోకి రాబోతుందని చెప్పేసి అఫీషియల్ పోస్టర్లు ఇచ్చారు, కానీ ఇంతవరకు దానిపైన ఎలాంటి అప్డేట్స్ కూడా లేవన్నమాట. ఈషా ఈ సినిమాని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. జనవరి 23వ తేదీ నుండి ప్రైమ్లో స్ట్రీమ్లోకి రాబోతుంది. ఫైనల్లీ శంకర్ వరప్రసాద్ గారు, చిరంజీవి గారు మెయిన్లీడ్గా యాక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్ ప్రెజెంట్ రన్ అవుతూ మంచి బ్లాక్ బస్టర్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. G5 క్లెయిమ్ చేస్తున్నారు ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని. February 15th నుంచి మోస్ట్లీ ఈ మూవీ స్ట్రీమింగ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది.